ఇట్స్ నాట్ ఎ ప్రెడిక్షన్, ఇట్స్ ఎ కన్ఫర్మేషన్. ఓకే. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో, తర్వాత సెకండ్ వీక్లో, థర్డ్ వీక్లో జరిగిన మాధ్యమాల ఇంటర్వ్యూస్లో మన దగ్గర కూడా నేను చాలా ఖచ్చితంగా బీజేపీ 2 చోట్ల ఢంకా బజాయిస్తుంది, కాంగ్రెస్కి ఊపిరి దొరుకుతుంది, దీది గెలిచినా ఓడినా బీజేపీకి మాత్రం ప్రాణ సంకటమే. వాళ్ళకి నిద్ర ఉండదు, ఎందుకంటే ఆ స్థితిగా మారిపోతుంది అని చెప్పి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పాను. అందరూ ఎగ్జిట్ పోల్స్తో సహా 3 సీట్లు, 7 సీట్లు, 13 సీట్లు, 18 సీట్లు అని చెప్పి కొంతమంది కింగ్ మేకర్ అవుతాడు అని ఇట్లా చెప్పారు. బట్ నా నాన్న అనుగ్రహంతో నేను చాలా ఖచ్చితంగా చెప్పాను, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు అని చెప్పాను. నాకు చాలామంది ఫోన్లు చేశారు, గెలవడం అయితే గెలిచాడు కానీ ఏంటి గురుగారు ఇదంతా అని చెప్పి నన్ను చాలామంది అడిగారు. ముఖ్యమంత్రి అయ్యాక మాట్లాడండి, అప్పుడు మాట్లాడతాను అన్న. ఇక చెప్తున్నాను కదా, మనం సీనియర్లం, 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాం, మనం ముఖ్యమంత్రులం, అలాంటిది ఇవాళ ఒక బచ్చాగాడు వచ్చి మనల్ని ఓడిస్తాడా అన్న ఈగో ఏదైతే ఉందో అది వాళ్ళని నిద్ర పోనివ్వకుండా చేసి ఎక్కడన్నా దొరుకుతుందేమో అవకాశం ఆపడానికి అని విశ్వ ప్రయత్నాలు చేసి చాలా చేశారు. బట్ ఫైనల్గా ఏమైంది, నా నాన్న మాట నిజమైంది. సో ఈ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్. నేను ఖచ్చితంగా చెప్పాను, అయి తీరుతాడు అంతే.